ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతున్నాం. Z+ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈరోజు ఈ రాష్ట్రంలో Z+ కేటగిరీ భద్రతను మీరు కల్పిస్తున్నారా? కల్పించాల్సిన బాధ్యత మీదే కదా. Z+ కేటగిరీ ఉన్న నాయకుడు కాబట్టి 63 కిలోమీటర్ల ప్రయాణానికి మేము కల్పించడం కష్టమని ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అన్నట్టుగా ఎస్పీ గారు చెప్పారు. మాకు చేత కాదు భద్రత కల్పించడం అంటే మీరు శాంతి భద్రతల్లో వైఫల్యం చెందినట్టే కదా. శాంతి భద్రతల్ని మేము కాపాడలేమని మీరు చెప్పినట్టే కదా. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయరు. రేపు 9వ తేదీ ఉదయం ఫ్లైట్లో, రెగ్యులర్ ఫ్లైట్లో ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. ఆయన ఏదైతే మెడికల్ కాలేజీ చూడాలనుకుంటున్నారో దానికి సమీపంలో విశాఖపట్నం ఎయిర్పోర్టే ఉంది. ఎయిర్పోర్ట్లు ఉన్నవే విమానాలు నడపడానికి. కాబట్టి ఆ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ దిగి రోడ్డు మార్గంలో మేము ఏదైతే ప్రకటించామో మాకవరపాలెం వద్ద ఉన్న మెడికల్ కాలేజీని చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారు. ఇందులో కార్యక్రమంలో ఏం మార్పు లేదు. ఎందుకంటే హెలికాప్టర్లో వెళ్ళమని పోలీసులు సజెస్ట్ చేస్తున్నారు. ఒక పక్క ఉత్తరాంధ్రలో విపరీతమైన వర్షాలు, మేఘావృతమైన వాతావరణం. ఎలా చెప్తారండి హెలికాప్టర్లు వెళ్ళమని? హెలికాప్టర్కి ఒక వీఐపీకి Z+ కేటగిరీ ఉన్న నాయకుడికి భద్రత అక్కర్లేదా? ఫ్లైట్స్ అంటే ఎయిర్పోర్ట్లో దిగే అవకాశాలు ఉంటాయి, దానికి ఏర్పాట్లు ఉంటాయి. హెలికాప్టర్ ప్రయాణం ఒకటే అవుతుందా? హెలికాప్టర్లో ఇలాంటి వాతావరణంలో అనుకూల వాతావరణం లేనప్పుడు మీరెవరు హెలికాప్టర్లోనే వెళ్ళాలని ఆంక్షలు విధించడానికి? ఇది కరెక్టేనా? Z+ కేటగిరీ నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత, భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఈ సందర్భంగా ఇంకోటి కూడా గుర్తు చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారికి జనంలోకి రావడం కొత్త కాదు. ఆయన పాదయాత్రలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో యాజిటేషన్స్లో, ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయనే స్వయంగా ఉద్యమాలు చేపట్టారు. రోడ్డు మార్గంలో వందలాది కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో తిరిగారు. ఇవాళ మీరు 63 కిలోమీటర్ల ప్రయాణానికి భద్రత ఇవ్వలేమని మీరు చేతులు ఎత్తేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే కార్యక్రమం అని మేము భావిస్తున్నాం. ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి జగన్ గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతారు. మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని నిబంధనలు విధించినా అనే విషయాన్ని కూడా పార్టీ పరంగా మేము స్పష్టం చేస్తున్నాం. ఈరోజు మీరు కట్టడి చేయాలనే కార్యక్రమం మాకు అర్థమవుతోంది. ఎందుకంటే జగన్ గారు అంటే, ఆయనకి ఉన్న జనాదరణ అంటే, ఆయనకున్న ప్రజల అభిమానం అంటే మీకు భయం. నిజంగా జనం వస్తే ఆయన వెహికల్ చుట్టూ రోప్ పార్టీలు పెట్టండి, ప్రొటెక్షన్ ఇవ్వండి. ఆయన కార్యక్రమంలో సరైన భద్రత ఉండడం లేదు, సరిపడిన సిబ్బందిని మీరు నియమించట్లేదనే విషయాన్ని చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలోనే చూసాం. కాబట్టి మీరు ఏర్పాట్లు చేసుకోండి. మేము చాలా ముందుగానే 3-4 రోజులు ముందుగానే ప్రకటన చేసాం. మేమేం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు తిరగడం ఏం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 2019-24 మధ్య ప్రతిపక్ష నాయకుడిగా చాలా కార్యక్రమాలు చేశారు. రోడ్డు మార్గంలో పెద్ద ఎత్తున ప్రయాణాలు చేశారు. ప్రతిసారి ఈ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఆయనకి అనుమతులు ఇచ్చిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇవాళ ఇదేదో కొత్త విషయం అన్నట్టుగా, గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు తిరగలేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇంతకుముందు వెళ్తే, చరిత్రలోకి వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు గుంటూరులో కానీ, కందుకూరులో కానీ, పీలేరులో కానీ తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించినా కూడా ప్రభుత్వం ఆయనకి భద్రత కల్పించి ఆయన వెళ్తున్న ప్రతి ప్రోగ్రామ్ని అడ్డుకోకుండా ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడికి సహకారం అందించింది. కానీ ఈరోజు జగన్ గారిని కట్టడి చేయాలని మీరు ఎలా చూస్తారు? అంటే ఎలా రావాలో, ఎప్పుడు రావాలో, ఎందుకు రావాలో మీరే చెప్తారా?
జగన్ గారు ఎక్కడ రావాలో మీరే చెప్తారా, ఎలా రావాలో మీరే చెప్తారా, ఎందుకు రావాలో మీరే చెప్తారా? హెలికాప్టర్లో రమ్మని చెప్తున్నారు. వాతావరణం అనుకూలించిన పోయినా కూడా రావాలా? మీకు తెలియదా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయని? మీకు తెలియదా ఉత్తరాంధ్ర అంతా మేఘావృతం అయి ఉంది, పరిస్థితులు ఆ వాతావరణం అనుకూలంగా లేదని? ఎందుకు ఈ విధంగా పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు? పోలీస్ అధికారులు సమీక్షించుకొని ఆయన ఏదైతే ఇవాళ ఖరారు చేశారో షెడ్యూలు, ఆ షెడ్యూల్ని అనుమతించాల్సిన బాధ్యత మీకే ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి కూడా స్పష్టంగా చెప్తున్నాం, ఆయన ఎక్కడా కూడా మైకులు పెట్టి మాట్లాడే ప్రోగ్రాము లేదు. నేరుగా మెడికల్ కాలేజీకి వెళ్తారు, మెడికల్ కాలేజీ చూసిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడతారు, అక్కడ మీడియా మీట్లో మాట్లాడతారు. దారిలో ఎక్కడైనా ప్రజా సంబంధమైన అంశాలకు సంబంధించి ఎవరైనా రిప్రజెంటేషన్లు ఇస్తే తీసుకుంటారు. చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న జనాదరణ ఇంక ఏ రాజకీయ నాయకుడికి లేదు. వస్తారు ఆయన చూడడానికి, ఆయనకి వేలాది మందిగా అభిమానులు రావచ్చు. దాన్ని ఒక నాయకుడికి గతంలో ఎలా వస్తున్నారు జనం అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు చేసుకోవాలి ఏర్పాట్లు. జెడ్ కేటగిరీలో ఉన్న, జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడికి మేము భద్రత కల్పించలేమని చెప్పి చేతులు తెడివేంటి పోలీస్ శాఖ? దీనికి సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న గేట్ దగ్గర ప్రెస్ మీట్ తప్ప ఆ బిల్డింగ్ దగ్గర కూడా వెళ్ళొద్దని అనుకుంటున్నారు ఆయన. ఎందుకంటే మళ్ళీ గవ్వుకున్న జనం అంతా ఏదైనా బిల్డింగ్స్ మీదకి అది వెళ్తే ఇబ్బంది అవుతుందని. దానికి ఆంక్షలేనా? గేట్ దగ్గర అది చూసి ఆ గేట్ దగ్గర ప్రెస్ మీట్ పెడితే దానికి ఆంక్షలేనా? మేము అడుగుతా ఉన్నాం, మీరు చేస్తున్నది పచ్చి దగ. ఈ రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చేస్తున్నది పచ్చి దగ, అవునా కాదా అని అడుగుతున్నాం. ప్రభుత్వం వనరులు సమకూర్చి యుద్ధ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల కాలంలో కాలేజీలు కట్టి అడ్మిషన్లు చేసే పరిస్థితికి తీసుకొచ్చి నాబార్డు నిధుల్ని టైఅప్ చేసి సుమారు 3,500 కోట్లు ఖర్చు పెట్టి చాలా వరకు ఆ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసే దశకి టైఅప్ చేసి పెడితే దాన్ని మేము చేయలేకపోతున్నామని ప్రైవేట్ వాళ్ళకి తీసుకొచ్చి మీరు పంచుతూ ఉంటే, పప్పు బేలాలు పంచినట్టు, ఈ రాష్ట్ర ప్రతిపక్షంగా బాధ్యత కలిగిన నాయకుడిగా, పార్టీగా పరిశీలించకుండా ఉంటామా అని అడుగుతున్నాం మేము. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, టీచింగ్ హాస్పిటల్ని ప్రైవేటీకరించడాన్ని వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దీనికి సంబంధించి ఒక ఉద్యమమే టేకప్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఈ పాటికి అంది ఉంటాయి.